హలో ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చింది. నిన్న బయట ఉండే షార్ట్ కట్ గా వీడియో మాట్లాడాం. యూట్యూబ్లో మాత్రం రికార్డులు తిరిగి రాస్తుంది. మనం ఇప్పుడు వీడియో మాట్లాడే వరకే 27 మిలియన్స్ దాటింది. ఫుల్ డీటెయిల్స్ ట్రైలర్ ఏ రేంజ్లో ఆకట్టుకున్నది, ట్రైలర్ సినిమా మీద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసి పెట్టింది, నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ విజువల్స్, ట్రైలర్ను ఇంపాక్ట్ సినిమా మీద బజ్ ఏ రేంజ్లో క్రియేట్ చేసింది, ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు ట్రైలర్ ఎంత ఆకట్టుకున్నది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మన వీడియో చూడండి. రామ్ చరణ్ నటన గేమ్ చేంజర్లో సుకుమార్ గతంలోనే ఫస్ట్ ఒక మాట మాట్లాడిండు. క్లైమాక్స్లో చరణ్ నటన, హావభావాలు, ఆ ఎమోషనల్ షాట్స్ చూసిన తర్వాత రామ్ చరణ్కు కూడా పుష్పలో అల్లు అర్జున్కు జాతీయ అవార్డు ఎలా వచ్చిందో రామ్ చరణ్ నటనకు రంగస్థలం మూవీలో మిస్ అయినా కానీ ఈ సినిమాలో జాతీయ అవార్డు వస్తుంది. అంత గొప్ప హావభావాలు, అంత ఎమోషనల్ నటన కనబర్చిండు రామ్ చరణ్ అనే విధంగా సుకుమార్ చెప్పడం జరిగింది. ఈ సినిమా మీద ఆ సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ ఆ మాట చెప్పాడంటే అంచనాలు క్రియేట్ అయినాయి, ఏదో డిఫరెంట్గా ఉంటుందని. ఒకప్పుడు సౌత్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు, టక్కున చెప్పే పేరు శంకర్. తన సినిమా వస్తుందంటే ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఉంటుంది, బలమైన కథ ఉంటుంది. పొలిటికల్గా అయినా కానీ, ఎంటర్టైన్మెంట్గా అయినా కానీ, విజువల్స్గా అంటే జీన్స్ వంటి మూవీలాగా అయినా కానీ ఏదో ఒకటి తెలియని కొత్తదనం, ఒక మ్యాజిక్ లాగా వండర్ క్రియేట్ చేస్తాడు ప్రతి సినిమా. ఆ ఉదాహరణకే చెందిన చాలా సినిమాలు. లాస్ట్గా వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ అవడంతో శంకర్ కూడా ఈ ట్రైలర్ చూస్తే చాలా కసిగా ఉన్నట్టున్నాడు, కొన్ని మార్పులు ఇట్లా చేసినట్టున్నాడు. అందుకే డిలే అయినట్టుంది ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. ఇంకా ట్రైలర్లో మాత్రం చూస్తుంటే నెంబర్ ఆఫ్ షాట్స్, ఒక అప్పన్న అనే క్యారెక్టరు ఆల్రెడీ మనకు ఒక పల్లెటూరులో ఒక రూరల్ ప్రాంతంలో ఒక బర్లు కానొస్తాయి. అప్పన్న క్యారెక్టర్ దగ్గర ఒక చిన్న గ్రామం లాగా కానొస్తుంది. అక్కడ మంచి చేసుకుంటూ ఒక గ్రామ స్థాయి నుంచి ఒక లీడర్గా ఎదిగిన అప్పన్న పొలిటికల్ బడాబాబులకి ఎదిరించే స్థాయికి, వాళ్ళనే మించిపోయే స్థాయికి ఎలా ఎదిగాడు అప్పన్న. వాళ్ళు పెద్దవాళ్ళు తట్టుకోలేక పొలిటికల్గా ఇంత చిన్న వ్యక్తి ఈ స్థాయికి ఎలా ఎదిగాడని తట్టుకోలేక అప్పన్న క్యారెక్టర్ను చంపినప్పుడు తన మదర్కి ఇబ్బంది పెట్టే కొన్ని సీన్స్. తర్వాత చరణ్ క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ రివెంజ్ డ్రామా లాగా అనిపించింది, అంటే పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా లాగా అనిపించింది. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అవుతుందని మనకు తెలుస్తుంది ఈ సినిమాలో. అంటే అప్పన్న క్యారెక్టర్ చనిపోతుంది. ఫాదర్ను ఎలా చంపారు, ఎవరిని ఎలా రివెంజ్ తీసుకోవాలంటే ఆ కొడుకు స్టెప్ బై స్టెప్ ఒక కాలేజీ లీడర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఓ తర్వాత కలెక్టర్గా ఎవరినైనా ఎదిరించే స్థాయికి ఎదగాలంటే, ఒక బడా లీడర్ను, ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఎదిరించాలంటే నార్మల్గా ఉంటే కుదరదు. స్థాయి పెంచుకుంటూ వాళ్ళు ధీటైన స్థాయిలో సమాధానం ఎలా చెప్పాడు అన్నట్టే కాన్సెప్ట్ అనిపిస్తుంది. నాకైతే స్టోరీ పాయింట్ ఇదే ఉంటుంది బలంగా. అప్పన్న క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ నుంచి పొలిటికల్ ఒక రాష్ట్ర స్థాయిగా ఎలా ఎదిగాడు, తనను ఓర్వలేక వీరు అదర్ పార్టీస్ ఎలా మట్టు పెట్టిన తర్వాత తన కొడుకు రివెంజ్ డ్రామాగా. అంటే ఇంకా సెకండ్ క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ ఒక లీడర్గా ఆ స్కూల్లో కాలేజీలో ఆ చరణ్ రన్నింగ్ చేసేది, ఆ స్టిల్ చూస్తే మాత్రం నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇలాంటి యూత్ గ్రేస్ ఉన్న స్టైల్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఎవరిదైనా కానీ. ఒక్కసారి రన్నింగ్ వాక్ అయితే చరణ్ది మాత్రం ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. ఆ షాట్ మాత్రం పోలీస్ క్యారెక్టర్ పర్వాలేదు అనిపించింది. కలెక్టర్గా ఆ లుక్ కూడా చాలా ఏంటి ఇంత వెయిట్ అయిన బలమైన క్యారెక్టర్, సీఎం స్థాయిని ఎదిరించే క్యారెక్టర్ అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్థాయి నుంచి అక్కడి వరకు ఎలా చేరుకున్నాడు, తన గోల్ ఏంటనేది శంకర్ క్రిప్పింగ్గా చెప్తే మాత్రం సినిమా మాత్రం మాస్లో మాత్రం బ్లాస్ట్ అయిపోతుంది. ఒకే ఒక్కడును మించిపోయే రేంజ్లో అంతటి సక్సెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. డిఫరెంట్ వేరియేషన్స్ మనకేంటి, స్టూడెంట్ లీడరు, ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత పోలీస్ క్యారెక్టరు, ఇంకా రకరకాల క్యారెక్టర్లు. అంటే స్టెప్ బై స్టెప్స్ చరణ్ కలెక్టర్ దాకా ఎలా ఎదిగాడన్నదే మనకి క్యారెక్టర్స్ చూపినట్టు శంకర్ చాలా జీనియస్ మైండ్ తోటే చెప్పినట్టు అర్థమవుతుంది. ఇక లాస్ట్లో శంకర్ సినిమా అంటే హీరో విలన్ మనకు ఒకే ఒక్కటి నుంచి కానీ, భారతీయ నుంచి కానీ ఎదురుపడి వార్నింగ్ ఇచ్చుకునే సీన్ కూడా ఇటు కలెక్టర్ అటు సీఎం అక్కడ కూడా ఒక రేంజ్ అనిపించింది. ఇది కంపల్సరీ హీరో టు హీరో ఫేస్ టు ఫేస్ ఉన్నాయనుక షార్ట్స్ మాత్రం చాలా కిక్ ఇస్తుంది.
అభిమానులకు ఒక్కసారి రెండు బలమైన క్యారెక్టర్లు ఎదురుపడ్డప్పుడు ఏదో మ్యాజిక్ జరగాలి. ఆ మ్యాజిక్ కూడా శంకర్ క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇక లాస్ట్ హెలికాప్టర్ షాట్స్ ది బెస్ట్ అనిపించింది. అసలు బాడీ సాలిడ్, ఆ కత్తి తీసుకొని హెలికాప్టర్ నుంచి జంప్ చేస్తాడా ఏంటనేది సాలిడ్గా అనిపించింది. ఇంకా ట్రైలర్ మొత్తం ఎలా ఆకట్టుకున్నదంటే విజువల్ వండర్స్. అసలు రామ్ చరణ్ ఇన్ని క్యారెక్టర్లు, నాకు అప్పన్న క్యారెక్టర్ ఎమోషనల్గా తన ఎలా చేశాడు. సుకుమార్ లాంటి ఒక బ్రహ్మాండమైన డైరెక్టర్, పుష్ప వంటి ఒక రంగస్థలం వంటి తీసిన డైరెక్టర్ తన నటన గురించి క్లైమాక్స్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ నటన మాత్రం నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్, ఏకంగా జాతీయ అవార్డే వస్తుందని చెప్పాడంటే ఆ అప్పన్న క్యారెక్టర్ ఎంత బ్రహ్మాండంగా చేసింటాడు. నాకైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చున్నాడు. నా గతంలో పెద్దగా రామ్ చరణ్ నటన అంటే ఏముందిలే, మొగధీర అంటే రాజమౌళి క్రేజ్తో ఆడింది, తర్వాత అన్ని సినిమాలు రొటీనే. కానీ రంగస్థానంలో ఒక చెమిటివాడిగా రామ్ చరణ్ నటన మాత్రం లాస్ట్ క్లైమాక్స్ వరకు అవుట్ స్టాండింగ్ అనిపించింది. ప్రతి ఒక్కరు ఓహో రామ్ చరణ్ కూడా నటన కరెక్ట్, డైరెక్టర్ పడితే నట విశ్వరూపం చూపెలగల నటుడు అనేది రంగస్థలం నిరూపించింది. ఈ అప్పన్న క్యారెక్టర్ కూడా, క్యారెక్టర్ ఏదైనా సరే రామ్ చరణ్ లో ఉన్న మెయిన్ మేనరిజం ఏంటంటే నువ్వు చెవిటి క్యారెక్టర్ అయినా దాని స్టైల్ గా లుక్ ప్రజెంట్ చేసుకుంటాడు తనకు తాను. మనం ఆచార్య సినిమాలో అది నక్సలైట్ గెటప్ కూడా ఏదో ఫ్యాషన్ షో కొత్తున్నట్టు అంత స్టైల్ గా స్క్రీన్ మీద కానొచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాడు. అప్పన్న క్యారెక్టర్ కూడా ఆ పంచకట్టు ఎక్కడ వల్గర్ గా లేకుండా చాలా బ్రహ్మాండంగా స్టైలిష్ గా పంచకట్టు కూడా సాలిడ్ అనిపించింది. ఎస్జే సూర్య ఈ మధ్యకాలంలో మంచి ఫామ్ లో ఉన్నాడు. సరిపోదా శనివారం ఏ సినిమాలు వస్తున్నా ఇలాంటి బలమైన క్యారెక్టర్ రెండు, ఒకరు ఏజ్ ఎక్కువ తక్కువ అనకుండా రెండు ఇంపార్టెంట్. కరెక్ట్ డి అంటే డి అన్న క్యారెక్టర్ లాగా ట్రైలర్ లో అయితే మనకు అవుట్పుట్ అయితే కానొచ్చింది. అంజలి క్యారెక్టర్ మదర్ ను కూడా చనిపోయేటప్పుడు ఆ హావభావాలు, చరణ్ ఎమోషనల్, తర్వాత ఏదో ఫ్యామిలీ డ్రామా, ఒకే ఒకడు భారతీయులాగా మనకు ఫ్యామిలీ సెంటిమెంట్ పొలిటికల్ గా తీసుకొచ్చినట్టు మనకు శంకర్ అయితే తన ప్లాన్ అయితే అర్థమైంది. కానీ కరెక్ట్ స్క్రీన్ మీద క్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ పే బ్రహ్మాండంగా ఉంటే విజువల్స్, శంకర్ అంటే విజువల్స్ సాంగ్స్ లోనే చూసాం ఎంత రిచ్ ఉందో. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా టుడే ఛానల్ కూడా, 70 కోట్లు అయిందంట ఓన్లీ సాంగ్స్కే. రామచా సాంగ్స్ కానీ తర్వాత ప్రతి సాంగ్స్ విజువల్ వండర్స్ గా బ్రహ్మాండంగా అనిపించింది. సాంగ్స్ మాత్రం బ్యూటిఫుల్ కలరీస్. గేమ్ చేంజర్ కు ముఖ్యమైన బలమైన కారణం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్. మెగా ఫ్యాన్స్ అందరూ, ఇటు చిరంజీవి సినిమా లేదు, పవన్ కళ్యాణ్ సినిమా లేదు, వీళ్ళ ఫ్యాన్స్ అనేది రామ్ చరణ్ ఫ్యాన్స్ కొంతవరకు ఉన్న ఈ ఫ్యాన్స్ తోడబెట్టాలకు 100% యావరేజ్ టాక్ వచ్చినా కానీ నెత్తుకొని బ్లాక్ బాస్టర్ చేసే కెపాసిటీ ప్రజెంట్ మనకు సంక్రాంతికి అయితే కానొస్తుంది, పుష్కలంగా కానొస్తుంది. రామ్ చరణ్ నటన గురించి అయితే చాలా మంది చెప్తున్నారు, నట విశ్వరూపం చూపెట్టాడు. ఇన్ని క్యారెక్టర్, ఇన్ని ఏరియేషన్స్ లో రామ్ చరణ్ ది బెస్ట్ అవుట్ స్టాండింగ్ అవుట్పుట్ నటన చూపెట్టాడు. శంకర్ గతంలో చెప్పారు ఎంత వాడుకుంటే అంత రామ్ చరణ్ లో వస్తుంది, శంకర్ కావాల్సినంత వాడుకున్నాడు రామ్ చరణ్ లోని నటన అనే మాటలు కూడా వినపడుతున్నాయి. చాలా డిఫరెంట్ వేరియేషన్స్. అంటే నీకు యాక్టర్ దగ్గర కెపాసిటీ ఉండాలి, అంత దమ్ము ఉండాలి. ఆ దమ్ము శంకర్ ఎంతవరకు ఆడుకున్నదో మనకు ట్రైలర్ లోనే ఉందా, సినిమా మొత్తంలో ఉందా అనేది మనకు వెయిట్ చేయాల్సిందే. జనవరి 10th వరకు రివెంజ్ డ్రామా. తండ్రికి జరిగిన అన్యాయాన్ని కొడుకు తన తల్లిని కూడా చంపబోతుంటే కొడుకు ఎలా కాపాడుకున్నాడు. అంజలి ఆ క్యారెక్టర్ లో కూడా చాలా సాలిడ్ గా అనిపించింది. ఎస్జే సూర్య గాని సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా, విజువల్ వండర్స్ గా శంకర్ తెరకెక్కించిండు అనేటట్టు మనకు ట్రైలర్ అవుట్పుట్ అయితే కానొచ్చింది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4th నాడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా రేపు, అక్కడ విజయవాడలోన, అక్కడ ఆంధ్రలో. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, డైరెక్టర్ ఏం మాట్లాడతాడు, రాజమౌళి కూడా సినిమా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడారంటే సినిమా మీద బిగినింగ్ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉండే, మధ్యలో తగ్గిపోయినా కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు అనేది పెరుగుతూ పోతూనే ఉన్నాయి. ఏ మాత్రం ట్రైలర్ మాత్రం నార్మల్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ చేయలే. ట్రైలర్ మాత్రం ఈ షాట్ బాగుంది, అరే ఈ షాట్ బాగుంది, అరే ఈ విజువల్ బాగుంది, అరే ఈ షాట్ బాగుంది అంటే ఒక షాట్ ఒకటి మైమర్పించే రేంజ్ లో ఆకట్టుకున్నది. సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుందాం.
ఎందుకంటే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకున్నాం. 100% ఫ్యాన్స్కి అయితే ఈ ట్రైలర్ మాత్రం పిచ్చగా నచ్చింది. గాల్లో తేలిపోతున్నారు ఫ్యాన్స్ అయితే. చాలా మంది ఓవరు ఫస్ట్ డేనే పుష్ప రికార్డులు ఎగిరిపోతుంది 50,000 కోట్లని కొందరు ఫ్యాన్స్ అయితే రకరకాలుగా వాళ్ళ ఆనందం వాళ్ళది చెప్పలేం. కానీ సినిమా వచ్చినప్పుడు చాలా రోజులు అవుతుంది కదా, ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మళ్ళీ వస్తుంది కదా, అభిమానుల అంచనాలు అయితే ఒక రేంజ్లో ఉంటాయి. శంకర్ ఎవరితోటి సినిమా తీసినా కానీ నేను సాంగ్స్కి అయితే పిక్చర్ ఫ్యాన్. భారతీయుడు ఒకే ఒక్కడు, రోబో, ఇలాంటి మాస్టర్ మైండ్ శంకర్. రాజమౌళి శంకర్ ఫ్యాన్. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తుందంటే అందరూ చూడాల్సిందే. ట్రైలర్ మాత్రం దిమ్మ తిరిగే డీటెయిల్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి. నిజంగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపెట్టిన తర్వాత జాతీయ అవార్డు వస్తుందా రాదా అనేది అది కూడా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.